నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. కూటమి ప్రభుత్వం 16,437 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించిన తర్వాత చాలా మంది విమర్శకులు ఏమంటున్నారంటే, కూటమి ప్రభుత్వానికి 10 నెలలు పట్టిందా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి? మొదటి సంతకం పెట్టారు కదా సీఎం గారు, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? కావాలనే దీన్ని గ్యాప్ చేశారు, ప్రతి నెల కావాలనే పొడిగించుకుంటూ వెళ్ళారు అనేది విమర్శలు. ఏదో ఒక రకంగా ఒక విమర్శ చేయాలనే విషయం తప్ప అసలు ఏం జరుగుతుంది? ఒక ప్రభుత్వ పోస్టు తీయాలంటే, లేకపోతే ఇంత భారీగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించాలి అంటే దానికి చాలా చాలా వరకు అనుమతులు కానీ లేకపోతే తర్జన భర్జనలు కానీ జరుగుతుంటాయి. సో ఈ 10 నెలలు ఇప్పుడేమీ ఎన్నికలు రావడం లేదు, లేకపోతే యువతని ఆకట్టుకోవడానికో లేకపోతే యువతకు ఏదో చేయాలనో కాదు. సో ఖచ్చితంగా ఎన్నికల హామీ నిలబెట్టుకోవడానికి డిఎస్సి పోస్టులను తీయడానికి ఈ సమయం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే 16,437 మందికి కేవలం ఒక నెల లేకపోతే ఒక సంవత్సరం జీతాలు ఇచ్చి ఊరుకోవడం కాదు, దానికి సంబంధించి వాళ్ళకి జీతాలు ఇవ్వడమే కాదు, దాని తర్వాత పెన్షన్లు ఉంటాయి, దాని తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం కరువు భత్యం ఉంటుంది, లేకపోతే పిఆర్సీలోకి వస్తారు, ఆ డబ్బులు పెంపుదల ఉంటుంది. ఇవన్నీ చాలా మిళితమై ఉంటాయి. ఒక పోస్టు తీయడానికి చాలా మిళితమై ఉంటాయి. ఒక 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 వ్యక్తి ప్రభుత్వంలోకి రావాలంటే ఇటు పరిపాలన అనుమతులు తీసుకోవాలి, ముఖ్యంగా ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోవాలి, క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా గమనించుకోవాలి. ఇన్ని ఉంటాయి. మొదటగా అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంటే, గత ప్రభుత్వంలో మొత్తం విద్యా వ్యవస్థను ఆ విధానాన్ని మొత్తం మార్చివేశారు. 3వ తరగతి నుంచి హై స్కూల్ అని, లేకపోతే ఇతరత్ర బడులను మొత్తంగా రద్దు చేయడం కానీ, లేకపోతే డిస్టెన్స్ వారీగా అంటే కిలోమీటర్ల వారీగా కొన్ని బడులను క్యాన్సిల్ చేయడం కానీ అవన్నీ చేశారు. సో వీటిలన్నింటినీ మళ్ళీ రీషఫుల్ చేసుకోవాలి. ఎన్ని పోస్టులు అవసరం అవుతాయి, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది క్షేత్రస్థాయిలో. దీనికి సుమారుగా 2 నుంచి 3 నెలలు సమయం పట్టింది. ఎందుకంటే మొదట్లో 12,000 పోస్టులు అనుకున్నారు, కానీ ఒకేసారి పెంపుదల జరిగింది. సో అసలు ఎన్ని పోస్టులు కావాలి, ఎంతమంది పిల్లలకు కావాలి, ఈ రీషఫుల్ ఎలా జరగాలి, పాత విధానాన్ని ఎలా రద్దు చేయాలి, ఆ జీవోలు రద్దు చేసుకొని మళ్ళీ కొత్తగా టీచర్ని ఎలా తీసుకోవాలి, ఆ టీచర్ యొక్క పరిస్థితులు ఏంటి, అన్నిటికీ ఒక 2-3 నెలలు సమయం పెట్టింది. దాని తర్వాత పరిపాలన అనుమతులు అంటే ఒక నివేదిక వచ్చిన తర్వాత ఎంతమంది టీచర్లు అవసరం అవుతారు అనే నివేదిక వచ్చిన తర్వాత పాలనాపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం. సో వీళ్ళకి సంబంధించిన అన్ని అంశాలు ఓకేనా, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, వీళ్ళకి నోటిఫికేషన్ వేద్దాం అనుకుంటున్నాం, వీళ్ళకి సంబంధించిన జీతభత్యాలే కానీ ఇతరత్ర అంశాలు కానీ అన్నీ ఓకేనా అని చేయాల్సి ఉంటుంది. దానికి ఖచ్చితంగా 1-2 నెలల సమయం పడుతుంది. దాని తర్వాత ముఖ్యంగా ఫైనాన్స్ అనుమతులు తీసుకోవాలి, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోవాలి. వీళ్ళకి సంబంధించి జీతభత్యాలు ఎటు నుంచి తీసుకురావాలి, ఏ పరిస్థితిలో ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. సో రాను ఒకవేళ వీళ్ళు సర్వీస్లోకి వస్తే ఎంత భారం పడుతుంది ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు ఏంటి, పరిస్థితి ఏంటి, అన్నీ తెలుసుకోవాలి. సో కేవలం జీతభత్యాలే కాదు, వాళ్ళు ఆఫ్టర్ పదవి విరమణానంతరం కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా రాష్ట్రం మొత్తం తాకట్టు పెట్టేసి నేను బటన్ నొక్కాను క్లాప్స్ కొట్టాను అని పద్ధతి కాదు. డిఎస్సి నోటిఫికేషన్ వేయడం అంటే ఇన్ని చూసుకోవాలి. పరిపాలన అనుమతులు, ఆర్థిక శాఖ అనుమతులు, క్షేత్రస్థాయి పరిస్థితులు అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో గత ప్రభుత్వం పాలకులు చేసినట్లుగా క్లాప్స్ కొట్టేసి బటన్ నొక్కడం అయితే కాదు. సో ఈ 10 నెలలు ఖచ్చితంగా ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్లో వర్క్ అంతా జరిగిన తర్వాత ఎట్టకేలకు ఇది ఒక రూపాంతరం సంతరించుకుంది. గతంలో కంటే మొదట్లో చెప్పిన దానికంటే పోస్టులు పెరిగినాయి, అన్ని రకాల పోస్టులు పెరిగినాయి. ముఖ్యంగా డెఫ్ అండ్ డమ్ పర్సన్స్కి, పిల్లలకి, లేకపోతే అంధ విద్యార్థులకి కానీ, గిరిజన పాఠశాలల్లో కానీ, కస్తూర్బా పాఠశాల అన్ని పోస్టులను తీసి ఇప్పుడు 16,000కు పైగా పోస్టులు వేయడం అంటే నిజంగా అభినందనీయం. సో ఇచ్చిన మొదటి హామీని నెరవేర్చుకోవడం, ఇటు కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వస్తున్న క్రమంలో ఏదో ఒక రకమైన విమర్శ చేయడం సహేతుకం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక సంతకం పెట్టేస్తానో ఒక బటన్ నొక్కితేనో అయ్యే పని కాదు ఇది. సో కాబట్టి ఇన్ని అవకాశాలు ఉంటాయి, ఇన్ని అవరోధాలు ఉంటాయి. ఈ అవరోధాలను దాటుకొని డిఎస్సి నోటిఫికేషన్ రావడం నిజంగా అభినందనీయం. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదు. డిఎస్సికి ముఖ్యంగా చాలా ఎక్కువ మంది పోటీ పడుతుంటారు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేకపోతే టీచర్లు అవ్వడం గురించి చాలా ఎక్కువగా చదువుతుంటారు, వాళ్ళు ఎక్కువగా యాస్పిరెంట్స్ ఉంటారు. సో ఈసారి నాకు తెలిసి అయితే ఈ పోస్టులకు సంబంధించి సుమారుగా 12 నుంచి 13 లక్షల మంది పోటీ పడతారు అని అనుకుంటున్నా. ఎంతమంది పోటీ పడతారు అనేది చూడాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.